2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య ఓ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి పారేశారు. ఈ రోజు కూడా నేను చెప్తున్నా 34 వరకు నేనే ఉంటా. కాన్ఫిడెన్స్ సార్. నేను ఈ రోజు నీ ముందర చెప్పిపోతున్నా, నువ్వు దాచిపెట్టుకో. 34 తర్వాత నేను జాతీయ రాజకీయాల వైపు పోయినప్పుడు ఆ రోజు వచ్చి నువ్వు అడుగు. ఆ రోజు చెప్పి 34 వరకు ఇక్కడ ఈ క్లెయిమ్ వెనుక ఆయనకున్న లెక్క ఏంటి? ఇంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నారంటే దానికి ఉన్న లాజిక్ ఏంటి? ఇది రేవంత్కున్న పొలిటికల్ అంబిషన్ కావచ్చు, అంచెలంచెలుగా ఎదగాలన్న గోల్ కూడా కావచ్చు. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్లో ఈ టాపిక్ మీద పెద్ద చర్చ లేదు. అలాగే తెలంగాణలో పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేసి అందులో సెట్ అయిపోవాలనుకుంటున్న బీజేపీ వాళ్ళు రేవంత్ కామెంట్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సొంత పార్టీలోని సీనియర్లు మాత్రం రేవంత్ మాటల్ని ఎంఆర్ఐ స్కాన్ చేసేసి ప్రతి పదాన్ని ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నారని వినికిడి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మొన్నటి దాకా తెలంగాణ కాంగ్రెస్ అంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు గ్రూపుల పార్టీ. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని పక్కా కార్పొరేట్ ఫ్రాంచైజ్ మోడల్గా మార్చిపారేశారు. ఇది ఒక జర్నలిస్ట్గా నేనంటున్న మాట కాదు. ఈ మధ్య ఒక తలపడిన కాంగ్రెస్ నేత కరెక్ట్గా ఇదే మాట అన్నారు. ఇది ఆక్రోశంతోనో ఉక్రోషంతో అన్నట్టుగా లేదు. రేవంత్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఇటువంటి అభిప్రాయం కలుగుతోంది. కాంగ్రెస్ ఒక స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ పార్టీ. కానీ ఇంతకాలం ఢిల్లీ బ్యాంక్ హైకమాండ్ స్టైల్తో మాత్రమే నడుస్తుండేది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి అటు పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద పూర్తిగా గ్రిప్ పెంచుకున్నారు. దాదాపు వన్ మ్యాన్ షోలా నడుస్తోందంటూ సీనియర్లే ప్రైవేట్ టాక్స్లో చెప్తున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే నడిచినంత కాలం అనే మాట చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ అంచనా వేయలేరన్నది వాస్తవం. అందుకే 2034 దాకా నేనే సీఎం, ఆ తర్వాతే డైరెక్ట్గా నేషనల్ పాలిటిక్స్ అంటూ రేవంత్ రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మామూలు రచ్చ చేయడం లేదు. తెలంగాణ పబ్లిక్లో కూడా దీని మీద ఒకటే గట్టి డిబేట్ నడుస్తోంది. అది ఆయన కాన్ఫిడెన్సా లేక పీక్స్లో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్సా అనే ప్రశ్న రచ్చబండల దగ్గర వినిపిస్తోంది. ఒక పక్క సీనియర్ లీడర్స్ లోపల రగిలిపోతుంటే రేవంత్ మాత్రం జస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ లాగా సింగిల్ హ్యాండ్తో మొత్తం బండి లాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసిన వాళ్ళందరినీ ఇప్పుడు సైలెంట్గా పక్కన పెట్టేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ సామాన్య జనాలేమో 6 గ్యారంటీల అమలు ఎప్పుడవుతుందా అంటూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ పార్టీలో మాత్రం ఎప్పుడూ పవర్ కన్సాలిడేషన్ గేమ్ నడుస్తోంది. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ గోల్లో కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ పక్కదారి పడుతున్నాయి అనేది అందరూ ఒప్పుకోవాల్సిన పచ్చి నిజం. సరే, ఈ అగ్రెసివ్ స్టైల్ మూలంగా కాంగ్రెస్కి కొత్త ఊపు వస్తుందా, లేకపోతే సీనియర్ల సైలెంట్ ఫైర్కి ఈ ఫ్రాంచైజ్ మోడల్ పేకమెడలా కొలాప్స్ అయిపోతుందా? ఇంతకీ ఈ 2034 సీఎం స్టేట్మెంట్ వెనుక ఉన్నది నిజమైన విజనా లేకపోతే జస్ట్ ఇల్యూజనా? రేపొద్దున సొంత క్యాడర్ రివర్స్ అయితే ఈ వన్ మ్యాన్ బ్రాండ్ తట్టుకోగలదా? కొన్ని ప్రశ్నలకు తక్షణం సమాధానాలు దొరకవు. నో ఇన్స్టెంట్ ఆన్సర్స్. అంతిమంగా రైట్ ఆర్ రాంగ్ తేల్చాల్సింది ఎన్నికలు ఒక్కటే. వెయిట్ అండ్ సీ.